తిరుగుతురు వీళ్ళు తిరుగుతురు. అడిగి పోయినాక మనకు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఇస్తాం అంతే. దీపక్ గారు, లంకాల దీపక్ గారు ఆయన వస్తే బాగుంటుంది. ఆబ్వియస్లీ కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుత రేసులో నవీన్ యాదవ్ గారే ఉన్నట్టే కనిపిస్తుంది. మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటున్నాను. గోపినాథ్ మంచిదే, కుక్కలు ఇచ్చిండు, ఆయన చీరలు ఇస్తుంది, తీసుకుంటే వాళ్ళు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రావు అంతే. పింఛన్ అయితే అంతే వస్తుంది, 2016. వాళ్ళు తిరుగుతురు వీళ్ళు తిరుగుతురు. అడిగి పోయినాక మనకు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఇస్తాం అంతే. 30 సంవత్సరాల నుంచి ఉన్నాను ఇక్కడ. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఈసోగూడ డివిజన్. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నాం, 2 సార్లు కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం. రేపు డిసెంబర్కి వస్తే 10 సంవత్సరాల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అభివృద్ధి పనులు చేసి చూపించి అప్పుడు ఓట్లు అడగండి. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేసి చూపించి అడగండి ఓట్లు. ఎక్కడ పెట్టి అక్కడ డ్రైనేజీ పైపులు నిండిపోయాయి, రోడ్లు వర్షాలు పడితే కృష్ణా గోదావరి నీళ్ళు ఎలా ఉంటాయో ఇక్కడ మా వెంకటగిరి ఈసోప్ కూడా కృష్ణానగర్ అది కొన్ని రోజులు ఏమంటే అక్కడే కొంచెం పుష్కర స్నానం చేయొచ్చు మేము అనుకుంటున్నాం. అక్కడి వరకు అవసరం లేదు, ఇక్కడే మా కృష్ణానగర్లోనే చేసుకోవచ్చు. అది చాలా కష్టము రాబోయే రోజుల్లో. రేపు వచ్చే ఎలక్షన్లో బీజేపీ కాంగ్రెస్ తప్ప చాలా అయిపోయింది. దీపక్ గారు, లంకాల దీపక్ గారు ఆయన వస్తే బాగుంటుంది. 60 కోట్ల రూపాయల శాంక్షన్ చేయించారండి. మనకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో గెలుస్తుంది. మంచి మెజార్టీతోటి నవీన్ అన్న 20,000 to 25,000 మెజార్టీతో కూడా గెలుస్తుండండి. లాస్ట్ 10 years నుంచి అయితే అసలు ఈ పేరుకే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఒక కాస్ట్లీ కాన్స్టిట్యున్సీ అంటారు, కానీ ఇక్కడ చాలా స్లమ్ ఏరియాలు ఉన్నాయి. అసలు డెవలప్మెంట్ అనేది జీరో అండి. అసలు డెవలప్మెంట్ అనేది చేయలేరు అన్నట్టు 10 years నుంచి. ఇంకోటి రేషన్ కార్డ్ అనేది అసలు ఇవ్వలేరు, సన్న బియ్యం ఏం లేవు అన్నట్టు. వాళ్ళ దగ్గర స్కీమ్స్ అన్నీ అటర్ ఫ్లాప్ స్కీమ్స్ అన్నట్టు. మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మనకు అన్నీ మంచి 6 పథకాలలో 3 4 అమల్లో ఉన్నాయి, అన్నీ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయండి. మనకు ఇక్కడ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ కంపల్సరీ గెలుస్తుంది, మంచి భారీ మెజార్టీతోటి గెలుస్తుందండి. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, 100% నవీన్ అన్న గెలుస్తాడు. మేము గెలిపించుకుంటాం కంపల్సరీ. అదైతే నవీన్ అన్నను గెలిపించుకుంటాం. ఎవరు వచ్చినా ఎవరు ఏం చేయలేరన్న, గ్యారంటీ చెప్తున్నాం కదా. ఎవరు అన్ని చెప్పడం మట్టుకే ఏదే కానీ విన్నారా, చెప్పడం మట్టుకే అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్తారు, ఎవరు ఇయ్యరు. మా నియోజకవర్గంలో సత్యమణి మన మాగాణి గోపినాథ్ సత్యమణి సునీత మేడం గారు గెలుస్తున్నారు. బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఇంకో పార్టీ వచ్చినా గెలుపు బీఆర్ఎస్ పార్టీ గెలుపు 100%. ఇచ్చిన గ్యారెంటీ ఒక్క గ్యారెంటీ కూడా అమలు పరిచిన ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పరిపాలన. 6 గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీ కూడా వాళ్ళు సక్రమంగా ఇంప్లిమెంట్ చేయలే. గతంలో కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. ఆ సంక్షేమ పథకాలు ఈరోజు శ్రీమ రక్షగా తెలంగాణ ప్రజలకు అందరిలో ఉన్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు రేవంత్ రెడ్డి అర్పులుగా పీపుల్ చేయలేనటువంటి ఒక ప్రభుత్వ అసమర్థ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజలను అనుభవించి మోసం చేసి ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేసీఆర్ చేసే సంక్షేమ పథకాలు ఈరోజు మళ్ళా మాగాడి సునీతమని గెలిపిస్తూ ఉన్నాయి. ఇది 100% మీకు అందరూ తెలిసిందే, గతంలో బీఆర్ఎస్ ఏం చేసింది, ఇప్పుడున్న కాంగ్రెస్ ఏం చేస్తుంది. రెండిట్లో ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదు. అదేంటి ఒకటేమో గిక్క తిన్నారు అంటే ఇంకొకళ్ళు అడక తిన్నారు అంటారు కదా, అట్లుంది కథ మొత్తము. ఇక ఉన్నదంతా వాళ్ళు తినేసినారు. ఇక ఇంకేముంది అని చూసుకొని గిక్కొని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తింటుంది. కానీ ప్రజలకు ఏం చేస్తుంది అని మేము ప్రశ్నిస్తున్నాము. ఏం చేస్తుంది? ఇప్పుడు వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఏమి నెరవేర్చలే. హామీలు ఇస్తూ మళ్ళీ ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చింది, కానీ అది కూడా సున్నా ఉండే. దాని తర్వాత ప్రజలకి అరే ఇదేదో వచ్చిందని చెప్పి ఏదో లక్కీగానో ఏదో బై మిస్టేకో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జితాయించింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఎన్నో హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు, ఎన్నో చెప్పారు ప్రజలకి. అరే మాకు ఇంకేమో చేస్తారని పాపం రైతులు ఎదురు చూస్తున్నారు, పేద ప్రజలు చూస్తున్నారు అని చూస్తారు. కానీ ఇప్పుడు వరకు ఇచ్చింది లేదు, ఏమీ లేదు. ఇక వేరే మాటలు వస్తాయి మనకి మాట్లాడుతూ పోతే. ఇంకా ఓట్లకు వచ్చిగానే మేము ఏదో చేస్తాం ఎవరో ముఖాలు చూపించుకుంటూ సెక్యులరిజం పేరు మీద మతాల పేర్ల మీద మీరు ఓట్లు తింటున్నారు. అంతేగాని సరిగా చెప్తే మీరు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి. జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్లు వచ్చినాయి, ఆ మాన్బాడు చనిపోయిన తర్వాత అనుకుంటే ఇప్పుడు వరకు సరే వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా అసలు ఇచ్చిన హామీలు ఏం కనిపిస్తున్నాయి? ఏం అడుక్కొని సిగ్గు ఉండాలండి. ఏం అనుకొని మీరు పబ్లిక్లో వెళ్ళి ఓట్లు అడుగుతారు చెప్పండి. మీకు
కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంచెం ఏమైనా ఉంటే ముందు చెప్పిన 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయండి. నన్ను అడిగితే మీరు జూబ్లీ హిల్స్లో కంటెస్ట్ కూడా చేసే దానికి అర్హులు కాదు నన్ను అడిగితే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీగా గెలుస్తుంది. ఎందుకంటే మా నవీన్ యాదవ్ ఉన్నాడు, మాస్ లీడర్. హేమత్ నగర్ కానీ, కృష్ణానగర్ కానీ, బోరాబండ కానీ ప్రతి ఒక్క గల్లీ తెలుసు. దాని తర్వాత ఎడ్యుకేటెడ్ మంచి, చదువుకున్న మంచి. కాంగ్రెస్ ప్రభుత్వంకి నవీన్ యాదవ్ వచ్చిన చాలా గ్రేటు. మా జనాల్లో ఉంటారు, జనాల్లో ఉండి పరిష్కరించారు. దాని తర్వాత ఆయన ఏమంటే అది చేస్తాడు. మా గురించి ఏమంటే అది చేస్తాడు నవీన్ యాదవ్. అలాంటి మనిషి మాకు దొరికినారు అంటే చాలా అదృష్టం. చాలా పని కూడా జరుగుతాయి. మా దగ్గర కృష్ణానగర్లో మొత్తం పని చేస్తాడని హామీ ఇచ్చినాడు నవీన్ యాదవ్ గారు. ఆ చేసి చూపిస్తాడు. మేము 50,000 మెజారిటీ గెలిపిస్తాం.